సేంద్రియ ఉత్పత్తులతో నవ సమాజం నిర్మించేందుకు అందరూ ముందుకు రావాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేంద్రియ సాగుదారుల సదస్సు గురువారం నిర్వహించారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గాదిరాజు వెంకటేశ్వరరాజు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ మన తాతల కాలంలో పెద్దలందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని వివరించారు. ఆ రకమైన పటుతత్వం నేడు కనిపించకపోవడానికి కారణం మనం తీసుకుంటున్న ఆహారంలో రసాయన పదార్థాల అవశేషాలు ఎక్కువగా ఉండటమేనని తెలిపారు. రోగుల సంఖ్య పెరుగుతున్నారని వివరించారు. భూభౌతిక లక్షణాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టాలని చెప్పారు. జిల్లాలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెరుగుతోందని, ఇది సత్ఫలితాలు ఇస్తుందన్నారు. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని తెలియజేశారు. ఆరోగ్యకరమైన భారత్ నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ జీవన ప్రమాణ ఆయుష్ రోజురోజుకి తగ్గిపోతోందని వాపోయారు. క్యాన్సర్, కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతోందని వివరించారు. గతంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్లేవారమని, నేడు భీమవరంలోనే 3 హాస్పిటల్స్ ఉండటం శోచనీయమని వాపోయారు. సేంద్రియ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచి ఆరోగ్యంగా ఉండేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ఉపాధ్యక్షుడు సుంకరకాశి, జడ్ఆర్యుసిసి సభ్యుడు కోర రామ్మూర్తి, నాయకులు గాజుల శివ, తోట గంగరాజు, నాగమణి, బలరామరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త ఎన్ మల్లికార్జునరావు, ఏడీఏ ప్రతాప్ జీవన్, ఇతర అధికారులు, నాయకులు హాజరయ్యారు. సభలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులకు సేంద్రియ ఉత్పత్తులతో కూడిన సంచులు అందజేసి సత్కరించారు. మీ అందరూ కూడా చాలా మంది సేంద్రీయ వ్యవసాయంలో ఎప్పటికే ఉన్నారు అనేటువంటి విషయం అర్థమైంది నాకు. మీరు ఫీల్డ్ లో ఉన్నారు, వ్యవసాయం ఎలా చేయాలో చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు చాలా ఉత్పత్తులు చూశాను నేను. ఆ రైతులు మాట్లాడుతుంటే వ్యవసాయం చేసి పండించినటువంటి రైతులు వారిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని చూశారు. చక్కటి ఆదాయం వస్తుందని ఏమొచ్చింది దేనికంటే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన. ఈ రకమైనటువంటి సదస్సులను నిర్వహించడం ద్వారా మిమ్మల్ని మరింత సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహించాలనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. దీనన్నిటికీ కూడా మూలమైనటువంటి వ్యక్తి, ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఇవాళ ఈ దేశంలో సేంద్రియ వ్యవసాయం ఈ రకంగా జరగడానికి కారణమైనటువంటి వ్యక్తి, దీన్ని పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యి దేశంలో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా నమోదైనటువంటి సందర్భంలో ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఏదైతే సేంద్రియ వ్యవసాయం ఉన్నదో ఆ రైతులతో ఈ విధంగా సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని ముందుగా మీకు చెప్పదలుచుకున్నాం. బస్తాలు 15 నుంచి 18 నుంచి 20 బస్తాలు పెరిగినాయి. పర్యావరణం పూర్తిగా నాశనం అవుతూ వచ్చింది. 78 వచ్చేసరికి గుళికలు వచ్చినాయి. 80 వచ్చేసరికి 4G వచ్చేసరికి చేలో ఉండేటటువంటి నత్తలు కానీ అనేక రకాల క్రిమికీటకాలు, అంటే మాతో చాలా బురద కొయ్యలని, మట్టగిడసలని ఇవన్నీ కూడా చేలో ఉండేవి. అసలు ఒక్క వస్తువు కూడా కనపడకుండా కేవలం వ్యవసాయానికి సంబంధించినటువంటి దిగుబడి పెరిగింది తప్ప మనకి సంబంధించిన మిగిలిన అన్ని జీవరాశులు కూడా అంతరించిపోయేటట్టు పరిస్థితి. ఈ జీవరాశులు ఎప్పుడైతే అంతరించిపోయినాయో మనం తీసుకునేటటువంటి ఆహారం చాలా ప్రమాదకరమైనటువంటి ఆహారంగా దాపరిస్తూ జరిగింది. క్యాన్సర్ ఎందుకు రావాలి? 50 సంవత్సరాల క్రితం లేని క్యాన్సర్ భీమవరాన్ని 5 క్యాన్సర్ హాస్పిటల్ రావడం ఏంటి? అసలు ఒక పక్క కిడ్నీలు ఫెయిల్యూర్ అవ్వటం ఏంటి, ఇంకో పక్క లివర్ దెబ్బతింటం ఏంటి? ఈ రకమైన పరిస్థితులు దాపరచడం ఏంటి? ఉత్పత్తి పెరిగింది. ఈ అలజడమైనటువంటి వాతావరణం నుంచి దీనికి ఉపశమనం కలిగించాలనేటువంటి యోచనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. ఫార్మింగ్ కూడా 2 రకాలుగా ఉంటుంది. వ్యవసాయాలు ఇంట్లో చేసేటటువంటి పరిస్థితి. నాడు యూట్యూబ్ లో చూస్తే చాలా మంది ఆడవాళ్ళు మా మేడ పైన ఈ రకమైనటువంటి వంగడాలు మేము పెట్టాం, మేము బెండకాయలు పండిస్తున్నాం అని. ఎందుకంటే వారి భర్త పిల్లలకి సంబంధించిన విషయం. మన తరం గురించి కాదు, మన పిల్లల యొక్క ఆరోగ్యం గురించి 22 పథకాలను ఈవేళ రైతుల కోసం ఇచ్చిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో సగర్వంగా తల ఎత్తుకుని నిలబడేలా ఈ భారతదేశాన్ని నిలబెట్టిన నాయకుడు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారు 12
ఎక్కడ అవినీతి రహితంగా అంచెంచెలుగా పేదరిక నిర్మూలంగా సంక్షేమం అంటే కింద నుంచి కూడా ఫలాలు అందరికీ అందాలని ఏదైతే ఆయన సంకల్పం 13వ స్థానాన్ని నుంచి 3వ స్థానానికి తీసుకొచ్చి ఈవేళ భారతదేశాన్ని ఒక్క రక్షణ కవచంగా ఒక హిందూ భారతదేశంగా పేదరికంతో మగ్గుతున్న పేదలకు నేనున్నానంటూ అండగా నిలబడిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే యూరియాని బ్లాక్ చేసేస్తున్నారని చెప్పి దానికి వేపపూత వేయటం జరిగింది. ప్రధానమంత్రి గారు వ్యవసాయం గురించి వారు ఏం చెప్తారంటే ప్రకృతితో పోరాడే వ్యవసాయం కాదు, ప్రకృతితో కలిసి నడిచే వ్యవసాయం చేయాలి అని చెప్పి. మనందరం ప్రకృతిని నాశనం చేసే వ్యవసాయం చేస్తున్నారు చాలా మంది, కానీ మనందరం కూడా ప్రకృతితో కలిసి నడిచే వ్యవసాయం కావాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. పురుమందులు వాడకుండా సేంద్రీయంగా వ్యవసాయం చేస్తే రైతులు మనం ముందు భవిష్యత్ తరాలకి నేల తల్లి బాగుంటుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి. అందుకని ప్రతి ఒక్కరూ సేంద్రీయ వ్యవసాయం చేసి మంచి ఆరోగ్యంగా ఆ ధాన్యాన్ని మనం ప్రజలకు అందిస్తే మన రైతుల యొక్క ప్రజలకి ఆరోగ్యంగా ఉందని కోరుకుంటున్నాను.